యేసునామమునకు మహిమ కలుగును గాక. దేవుడు తన కనికరం చెప్పిన మరొక సందేశం ద్వారా మనతో మాట్లాడబోతున్నందుకు సర్వగంతమై మేసేకి చెందును గాక. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమ మా దేవ, కృపామయుడు నాన్న, సమాధాన గణపతి, మా సృష్టికర్త మా దేవా, నీ వర్తమానం చేత మాతో మాట్లాడమని మా ప్రియరక్షణ సుభద్రుడు వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సర్వగంతమై మేసేకి చెందును గాక. నేడు మనం మాట్లాడే అంశము, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, కానీ క్రీస్తు సత్యాన్ని అనుసరించి నీతిమంతులము అవ్వాలి, లేకపోతే దేవుడు లోకానికి ఎలా తీర్పు తీరుస్తాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, కానీ యేసుక్రీస్తు వారు సత్యాన్ని అనుసరించి నీతిమంతులము అవ్వాలి. నీతిమంతుడు లేడు అంటే చూపించిన వాడు ఎలా నడవాలో చూపించాడు. ఆయన పాత నిబంధన గ్రంథంలో చెప్పాడు సేవకుల ద్వారా, కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో చూపించాడు. ఆయన నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, చూపించేవాడు లేడు. దేవుడు నీతిమంతుడు, ఆయన చేసి చూపిస్తాడు. ఆ నీతిని అనుసరించాలి. మనం అనుసరించి నీతిమంతులం అవ్వాలి, లేకపోతే దేవుడు లోకానికి ఎలా తీర్పు తీరుస్తాడు. ఈరోజు మనం చూసినట్టయితే చాలామంది ఏం చెప్తారంటే, అవసరం లేదు, దేవుడు మనం సొంత రక్షకుడు అంగీకరించాము, ఇంకా బాప్తిసం తీసుకున్నాము, చర్చికి వెళ్తున్నాము, ప్రతి ఆదివారం వెళ్తున్నాము, కానుకలు ఇస్తున్నాము, దశమ భాగాలు ఇస్తున్నాము అని మన ఇష్టం వచ్చినట్టుగా ఆస్తులు ఏం కావాలో ఆయన్ని అడుగుతున్నారు, ఆయన్ని అడుగుతున్నారు, ఆయన ఇచ్చాడని చెప్పి తీసుకెళ్ళి ఆయనకి ఇస్తున్నారు. అంటే 90 రూపాయలు వీళ్ళు ఉంచుకుని 10 రూపాయలు తీసుకెళ్ళి కానుకలు దశమ భాగాలు ఇచ్చానో లేదా ఏదో విధంగా వెళ్ళి సరిపోతుంది చాలు అంటున్నాడు. మరి నీతిమంతులము అవ్వాలి అని ఆయన ఎందుకు చూపించాడు? సత్య మార్గాన్ని అనుసరించి మనం నీతిమంతులు అవ్వాలని చూపించడం గల కారణం ఏంటి? అలా నడవకపోతే లోకానికి తీర్పు తీరుస్తానన్నాడు ఆయన. లోకం తీర్పు తీర్చబడుతుంది, లోకానికి తీర్పు తీర్చబడుతుంది. రోమిలి రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఈరోజు మనం ధ్యానాంశంగా తీసుకునే అంశాన్ని 3వ అధ్యాయం రోమిలి రాసిన పత్రిక ధ్యానించబోతున్నాము. 3వ అధ్యాయము 1వ వచనం. మొదటిగా మనం చూసినట్టయితే 3వ అధ్యాయం 1వ వచనం చదివిన తర్వాత 2వ అధ్యాయానికి వెళ్దాం. రోమిలి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి? అట్లయితే అన్న విషయానికంటే ఎట్లయితే అంటే అంతకుముందు చెప్పబడినటువంటి మాటలలో ఏదైతే రాయిస్తాడో ఆ మాటల ప్రకారము అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, మీకు ఒక డౌట్ రావచ్చు, అట్లయితే అని. ఆ విషయం ఏంటన్నది మనం ఇక్కడ చూసిన తర్వాత పూర్తి సందేశంలోకి మనం వెళదాం. ఎట్లయితే, ఏ విషయం అయితే అంటే 29వ వచనం 2వ అధ్యాయము రోమిలి రాసిన పత్రిక 28, 29 వచనాలు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడు యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరిగినదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలనే కలుగును. అంటే ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు. బాహ్యానికి యూదుడైన వాడు యూదుడు కాకపోవటం ఏంటి అంటే, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, హృదయమునందు యూదుడైన వాడే యూదుడు. అలాగే మరియు సున్నతి హృదయ సంబంధమైనదై, అది ఆత్మయందు జరుగునది. అది అక్షరము వలన, అంటే బాప్తీసం తీసుకోవటం వలన కాదు. బాప్తీసం దేనికి తీసుకుంటున్నావు అంటే, ఈ లోక విషయంలో నేను మరణించాను, ఈ లోక సంపాదనలో అన్యాయంగా నేను సంపాదించుకోను, ఈ లోకాన్ని ఇతరులకు లేకుండా నాకు నేనే నా కుటుంబానికి దోచుకోను అన్న యేసుక్రీస్తు వారిని విశ్వసించి, యేసుక్రీస్తు వారు యందు విశ్వాసం ఉంచడం అంటే ఆయన ఈ భూ సంబంధమైన వాటిని వేటిని కూడా ఆయన క్రింద ఆయన దగ్గర ఉంచుకోలేదు, దాచుకోలేదు, పెంచుకోలేదు. కాబట్టి హృదయమందు హృదయమందు దేవుని బిడ్డ. అలాగే సున్నతి విషయంలో చూసినట్లయితే ఆత్మయందు సున్నతి చేసుకున్నాడు, అంటే కట్ చేసేసాడు, లోక విషయాన్ని కట్ చేశాడు.
అయితే 3వ అధ్యాయం 1కి వచ్చేసరికి అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనం ఏమి అన్న ప్రశ్న ఒకటి వస్తుంది. అయితే దేవుడు తన ప్రజలను ఎన్నుకోవటానికి గల కారణం ఏంటి? బాప్తీసం ఇవ్వటానికి గల కారణం ఏంటి? ఊరికేనా? కాదు నాయన. మనం చేరామంటే ఇప్పుడు మిలిటరీలో చేరామంటే మిలిటరీలో చేరడం అంటే ఏంటి? మిలిటరీలో అంటే ఏంటి అర్థం? విజయవాడ సిటీలోనో లేకపోతే ముంబై సిటీలోనో పెట్టరు వాళ్ళని. బోర్డర్లో ఉంటామన్న వారిని తీసుకుంటారు. లేదు లేదు మేము మిలిటరీ అన్నాం కానీ మేము పోలీస్ డ్రెస్సే కదా, అది విజయవాడలో ఉంటాము లేదంటే ముంబైలో ఉంటాము పలానా చోట ఉంటామని చెప్పి మీరు అనుకోవచ్చు. మీరు అడిగితే వాళ్ళు ఎవరు? అది మిలిటరీ అంటే ఏంటో తెలుసు మీకు, మీరు అడగరు కూడా అలాగా. కానీ మిలిటరీ అంటే ఏంటో తెలుసు, మిలిటరీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసు. మిలిటరీలో ఉన్నవాడి పరిస్థితి అలాగ ఉండాలని దానికి అంగీకరించి మిలిటరీ డ్రెస్ వేసుకున్నాం. అలాగే బాప్తీసం తీసుకుని దేనికి? ఈ లోకంలో ఏమనుకుంటారంటే బాప్తీసం తీసుకోవటం వల్ల మత మార్పిడి జరుగుతుంది అనుకుంటారు. మత మార్పిడి కాదు, హృదయ మార్పిడి. హృదయ మార్పిడి జరుగుతుంది. లోకాన్ని సంపాదించుకొని విషయాల్ని, లోకస్తులకు తెలియనటువంటి విషయం ఏంటంటే క్రైస్తవుల గురించినటువంటి విషయాన్ని తెలియకుండా ఉండటం గల కారణం ఏంటంటే క్రైస్తవులుగా మారిపోతున్నారు, మారిపోయి డబ్బులు సంపాదించుకుంటున్నారు. కాబట్టి మేము వెనకబడిపోతున్నాము, వీరికి ఒక ఆధారం దొరికింది వెళ్ళిపోతున్నారు. కానీ మతం మారటం కాదు, కులం మారటం కాదు, ఇది హృదయ మార్పిడి జరిగింది. హృదయ మార్పిడి దేనికి జరిగింది? మంచి ఉద్దేశం అది, లోకాన్ని సంపాదించుకోను. ఇప్పుడు క్రికెట్ టీం ఉంది, ఒక్కొక్క క్రికెటర్ 10 ఏళ్ళు ఆడతాడు, 12 ఏళ్ళు ఆడతాడు, ఫిట్నెస్ ఎట్లా అట్లా సమకూర్చుకుంటాడు. కానీ వాళ్ళకు ఉన్న 5-6 ఏళ్ళు మ్యాక్సిమం ఉంటుందంతే. వాళ్ళు సరిగ్గా న్యాయం చేయగలుగుతారు దానికి, ఆ ఫీల్డ్కి. కానీ వారి ఇన్ఫ్లుయెన్సో లేకపోతే ఏదో విధంగా వాళ్ళ ఆట నైపుణ్యమనో ఏదో విధంగా అనేకులు రాకుండా చేస్తారు వాళ్ళు. అలాగే లోకంలో చూసినట్లయితే ఎవడు ఎదగనీయకుండా చేస్తారు. వాళ్ళ దగ్గర డబ్బుతోటి వాళ్ళ కుటుంబస్తులకి అన్ని బాధ్యతలు ఇచ్చి, అలాగే వాళ్ళకి ప్రతీది అన్నీ సమకూర్చి పెట్టి, వాళ్ళ బంధువులకి, వాళ్ళ కులస్తులకి, మతస్థులకి రకరకాలుగా చేస్తూ లోకంలో ఒక తెగను వారు సృష్టించుకుంటారు. ఇక క్రైస్తవం ఏం చెప్తుందంటే దేవుడి మీద పూర్ణ మనసుతోటి, పూర్ణ వివేకంతో ఆయన ఆరాధించు. అలా ఆరాధిస్తూ రెండో ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలి నీ పొరుగు అని ప్రేమించు. నిన్ను వలి నీ పొరుగు అని ప్రేమించి దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించడం అంటే ఏంటి? ఈ లోక సంపద ఏది ఉంచుకోకుండా దేవుని మీద ఆధారపడటమే పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించడం. అలాగే ఈ లోకం సంబంధించినటువంటి ఏ ఆస్తులైనా సరే మన దగ్గర ఉన్నప్పుడు వాటిని అక్కర కలిగినట్టు ఇరుగు పొరుగు వారికి సర్దుతాం. మన దగ్గర కోట్లు ఉండని అవసరం లేదండి, 1000 రూపాయలు ఉంది, ఒకటికి 100 రూపాయలు అవసరమైంది పక్కనోడికి, ఇద్దాం. అలాగే మన దగ్గర ఏమీ లేదు, అది కూడా ఇంకో ఆపర్చునిటీ ఏం చేస్తున్నాము, ఇతరులకు ఇస్తున్నాం. సంపాదించుకోవటానికి 1,00,000 రూపాయలు ఉందండి, నేను ఒక్కడే 50,000 సంపాదించగలను. కానీ నా మాట, దేవుని మాట విని లోకాన్ని వదులుకున్నప్పుడు 50,000 నేను వదులుకున్నప్పుడు 50 మందికి అది ఉపయోగపడుతుంది 1000 రూపంలో. అది మనకు కనబడదు, కానీ మనం వదులుకున్నవి ఏంటో ఆయనకి తెలుసు, వదులుకుంటుంది ఏంటో వదులుకున్న వారికి తెలుసు. ఎదుటి వారి దగ్గర నుంచి మనం ఏమి సాక్ష్యాల ఆధారాలు తీసుకొని అవసరం, దేవుడిచ్చే సాక్ష్యం మనకు అవసరం. కాబట్టి అట్లయితే యూదునికి కలిగినటువంటి గొప్పతనం ఏంటి అంటే, యూదునికి గొప్పతనం ఏంటి? బాప్తీసం తీసుకున్నట్టుకు గొప్పతనం ఏంటి? గొప్పతనం ఏంటి? ఎందుకు తీసుకోవాలి బాప్తీసం? బాప్తీసం తీసుకోవటం అంటే నడవాలంటరా అని చెప్తుంది వాక్యం. నీతిమంతులు అవ్వాలని చెప్పి మనం దేవుడు యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి నీతిమంతుడు అని చెప్పాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అంటే అలా నడిచి చూపించేవాడు లేడు. అంతేగాని నీతిమంతుడు లేకపోవడం ఏంటి? అబ్రహాము ఉన్నాడు, నోవహ గారు ఉన్నాడు, తర్వాత లోతు గారు, వీళ్ళందరూ కూడా నీతిమంతులనే చూస్తాం. మనం నీతిమంతులుగా ఉన్నటువంటి వారిని కూడా చూస్తాం. నీతిమంతుడు లేడు. ఏ నీతిమంతుడు లేడు? పరలోక రాజ్యానికి నడిపే నీతిమంతుడు, ఆ పరిశుద్ధుడు అయినటువంటి ఆయన లేడు. ఆయన వచ్చి మనకు చూపించాడు ఎలా నడవాలన్నది. ఆ ప్రకారం నడవకపోతే న్యాయపు తీర్పుకి వెళ్ళవలసింది. అంటే నడవలేదు కాబట్టి వెళ్ళిపోవాల్సింది. అందుకనే చెప్పేది నీతిమంతులు అవ్వాలి మనం. అవ్వకపోతే లోకానికి తీర్పు ఎలా తీరుస్తాడు ఆయన? ఇప్పుడు బాప్తీసం తీసేసుకున్నారండి, తీసుకోలేని వాళ్ళు చూపించి ఇదిగో వీళ్ళ బాప్తీసం తీసుకున్నారు, మీరు బాప్తీసం తీసుకోలేదు కాబట్టి తీర్పు తీరుస్తున్నా అని లోకస్తులకు చెప్పినట్టు చెప్తారు ఎవరు? దుర్బోధకులు. కానీ క్రైస్తవుల దగ్గర అది చెబితే చెల్లదు. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, యూదుడైన వాడు బాహ్యమునికి యూదుడైన వాడు యూదుడు కాదు, హృదయ సంబంధమైనది యూదుడు. నువ్వు యూదుడిగా ఉన్నావంటే, నువ్వు రాజులో బ్రతకాలంటే హృదయంలో నీతిమంతుడిగా ఉండాలి.
ఆ విధాన్ని కాపాడుకోవాలి. బాహ్యమునకు సున్నతి సున్నతి కాదు, హృదయ సంబంధమైనది సున్నతి, అసలైనది. అక్షరం ఏం చెప్తుందంటే నువ్వు బాప్తిసం తీసుకున్నావు అంటది. కానీ హృదయ సంబంధమైనటువంటి విషయం ఏం చెప్తుందంటే నీవు ఆ లోకాశల్ని కట్ చేసావా లేదా అంటది. దురాశలను విసర్జించావా లేదా, ఇహ సంబంధమైనటువంటి సంపదను దేశించావా లేదా అన్నది చెప్తుంది. కాబట్టి బాప్తిసం తీసుకున్న వారు ఉపయోగం ఏంటి? ఉపయోగం అంటే నీతిమంతులు అవటానికి మిలిటరీలోకి ఎలాగైతే దేశ రక్షణ కోసం వెళ్తారో అలాగే ఒక ఉద్యోగానికి ఏదైతే ట్రైనింగ్ తీసుకుంటారో అదే ఉద్యోగం వృత్తి చేస్తారని డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా ఏదైనా సరే ఎలాగైతే వస్తారో అదేవిధంగా నువ్వు బాప్తిసం తీసుకున్నావు, ఎందుకని? అంగీకరించావు. ఎలాగా? క్రీస్తులా జీవిస్తానని. క్రీస్తు ఎవరు? పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఇప్పుడు ఆ నీతిమంతుడిని వెంబడించావు. రేపొద్దున వెంబడించకపోతే మొదటి తీర్పు మనకే జరుగుతుంది. ఇది బైబిల్ చెప్తుంది. లేదులేండి దేవుడు మంచోడండి, మీరు మాత్రం కానుకలు ఇచ్చేయండి, చర్చీలు డబ్బులు ఇవ్వండి, మేము ఇక్కడ ఘనంగా బతుకుతాము, మీ అందరి సంగతి మేము చూసుకుంటాం, మీకోసం ప్రార్థన చేస్తాం, మీకోసమే మా ఉపవాసాలు ఉంటున్నాం, మీకోసమే మేము సమస్తం చేస్తున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుడు చూసుకుంటాడులే పర్లేదని చెప్పే దుర్మార్గులు ఉంటారు. ఒకళ్ళ ప్రార్థన వల్ల మనమే రక్షించబడం. మన కోసం ప్రార్థన చేస్తున్న యేసుక్రీస్తు వారు తన మాటను అంగీకరించే వరకు వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంక ఈ లోకంలో ఎవరు మన గురించి ప్రార్థన చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఐక్యతతో చేసే ప్రార్థన, మంచి మనసుతో చేసే ప్రార్థన చెల్లుద్ది. డబ్బులు సంపాదించుకొని చేసేవాళ్ళ ప్రార్థన 80% చెల్లదు. లోకాన్ని సంపాదించుకున్న ప్రార్థన అసలు చెల్లదని బైబిల్ చెప్తున్న మాటలేదు. కాబట్టి అట్లయితే యూదుని కలిగిన ఉపయోగం ఏంటి? బాప్తిసం తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే చెప్తున్నాడు ఆయన 3వ అధ్యాయము 1 నుంచి. అట్లయితే యూదుని కలిగిన గొప్పతనం ఏమి? సున్నతి వలన ప్రయోజనం ఏంటి చెప్పు. యూదులైనందుకు ఏంటి ఉపయోగం? సున్నతి చేయించుకోవడం వల్ల ఉపయోగం ఉంది. ప్రతి విషయం ముందు అధికమే, అన్నిట్లో అది అధికమే. మొదటగా మీరు చేయాల్సిందే. అయితే దేవోక్తులు యూదుల పరము చేయబడెను. వారికి దేవోక్తులు ఇవ్వబడింది ఎవరికి? యూదునికి ఇవ్వబడింది. ఘనత అది. క్రైస్తవుడిగా నువ్వు అంగీకరించగలిగి ఉన్నావంటే, ఆయన ఇచ్చేసి ఉన్నావంటే అది నీకు ఘనత, మనకి అధికమే. అది మొదటిది. దేవోక్తులు యూదుల పరము చేయబడెను, వారికి ఇవ్వబడినటువంటి ఘనత చూడండి. దేవోక్తి రావటమే గ్రేటు. ఆజ్ఞ చెప్పటం, దాన్ని చేయటానికి సిద్ధపడిపోవాలి. చెప్పింది ఎవరు? సృష్టికర్త. అది ఇవ్వటమే గ్రేట్. వాళ్ళకి ఇచ్చిన దాన్ని కాపాడుకోవాలి. రక్షించబడటమే గొప్ప విషయం. రక్షించబడలేని వాళ్ళు అనేకులు ఉన్నారు. వాక్యం చెప్తుంటే నువ్వు పాకిస్తాన్లో చెప్పగలవా, ఇంకో చోట చెప్పగలవా, ఎక్కడ చెప్పగలవా అని అడుగుతున్నారు. ఇప్పుడు మనం చెప్పే మాటలన్నీ ప్రపంచవ్యాప్తంగా వెళతాయి. విన్నవాళ్ళు వింటారు, లేని వాళ్ళు లేదు. ఇప్పుడు ఎవరి కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాక్యం ఇది చెప్తుంది. ఆయన బీజం ఉన్నవాళ్ళు దీన్ని అంగీకరిస్తారు. ఏ దేశానికైనా ఈ వర్తమానం వెళుతుంది. అది అంగీకరిస్తేనే అది వాళ్ళకి ప్రయోజనం. త్రోసివేస్తే దాన్ని వారే భరించాలి. ఎక్కడికైనా ఈ వాక్యం వెళుతుంది. వాక్యము యూట్యూబ్లో పెట్టిన తర్వాత ఫలానా దేశానికి వెళ్ళదంటే ఆగదది. యూదులకు దేవుని వాక్యం ఇవ్వబడింది. ఈరోజు మనకి వాక్యం ఇవ్వబడింది. దేవోక్తి మనకు అనుగ్రహించబడింది. ఈ కనికరం లోకస్తులు ఏమనుకుంటున్నారంటే ఇదేదో దేవుడు ఏదో పేదవాడు అనుకుంటున్నారు. వాళ్ళు దేవుడు ఏం చేయడు అనుకుంటున్నారు. మేకులు కొడితేనే ఏం చేయలేదు అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ స్థితిలో లేడు. ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు. న్యాయం తీర్చబోతున్నాడు. నీతిగా ఆయన చెప్పిన మార్గంలో నడకపోతే, ఆయన అంగీకరించకపోతే మీకు నిత్య మరణమే అని బైబిల్ తెలియపరుస్తుంది. వారు లోకస్తులను రాకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు వేరు. కానీ వచ్చిన వారు బాప్తిసం తీసుకున్న వారికి, యూదులకైనటువంటి వారికి ఎలాగైతే మొదటిగా వాళ్ళకి ఆధిక్యమే అనుగ్రహించబడిందంటే, బాప్తిసం తీసుకున్నావంటే, అంగీకరించబడ్డావంటే, దేవుని అంగీకరించావంటే గొప్ప విషయమే. కానీ అది శ్రమ అనుకుంటున్నావు. కానీ అది నీకు మేలు, అది మనకు మేలు. కాబట్టి హృదయ సంబంధమైనటువంటి యూదుడిగా బ్రతుకు. హృదయ సంబంధమైనటువంటి సున్నతి కలిగి ఉండు. లోకాన్ని త్యజించు. ఇది అత్యధికమే. కొందరు అవిశ్వాసులైనానేమి, కొందరు అవిశ్వాసులు అయిపోయారు కదా, వాళ్ళ సంగతి మనకు అనవసరం. వాళ్ళు ఏదో మాట్లాడతారు, వాళ్ళ సంగతి అనవసరం. వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా? దేవుడు అట్లనరాదు. ఎవరో నమ్మట్లేదు, ఎవరో చేయట్లేదంటే అవిశ్వాసులైతే ఏముంది? కానీ ఎవరో కొందరు అవిశ్వాసులు అయిపోయారు వాళ్ళు. అయితే మనకేంటి సంబంధం? అవిశ్వాసులైనందువల్ల దేవుడిచ్చిన ఆజ్ఞ తప్పు అవుతుందా? అది కాదు.
దేవుడిచ్చిన ఆజ్ఞ అది కాదు అని చెప్పి బాప్తిస్మం అది కాదు. బాప్తిస్మం చెప్పేది ఏంటంటే నువ్వేమి పాపంలో పడవు, ఇంక ఏం పర్లేదు, నువ్వు రక్షించబడిపోయావు అని చెప్తుందే. అయితే దేవుడు ఊరికి సరదాగా చెప్పాడా? సరదాగా హృదయ సంబంధమైనటువంటి విషయాన్ని ఎలాగా కలిగి ఉండాలో చెప్పింది సరదాగా చెప్పాడు ఆయన. వీళ్ళేదో అవిశ్వాసులు బాప్తిసంతో సరిపోద్దని చెప్పితే దేవుడు నమ్మదగిన వాడు కాకపోడు. దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా? చెప్పండి కింద ఫుట్ నోట్లో రాయబడుతుంది. 1, వారి అవిశ్వాసము దేవుని విశ్వాస్యతను వ్యర్థము చేయునా. వారికి ఉన్నటువంటి అవిశ్వాసం ఏంటంటే లోకాన్ని విడిచిపెట్టనటువంటి అవిశ్వాసము, దేవుడు చెప్పినటువంటి మాటను అంగీకరించలేనటువంటి అవిశ్వాసము విశ్వాస్యతను వ్యర్థం చేయునా. దేవుడు చేసిన త్యాగాన్ని వ్యర్థం చేస్తుందా? అట్లనరాదు. అది అట్లా ఎట్టి పరిస్థితుల్లో జరగదు. నీ మాటలలో నీవు నీతిమంతుడిగా తీర్చబడినట్లు, నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లు అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడు అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. ఇక్కడ లేఖనాల్లో నుంచి ఉన్నటువంటి విషయాన్ని తీసుకుంటున్నాడు. అదే మన 51వ కీర్తన గ్రంథము 51 4వ వచనం, 1 నుంచి ఉన్నటువంటి వచనాలు. కీర్తన గ్రంథం 51 అధ్యాయము 1 నుంచి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నువ్వు నిర్మలుడుగా అగపడదువు. నీకు విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను అని పశ్చాత్తాపడాలి. నీ మాటలు నీవు నీతిమంతుడిగా తీర్చబడాలంటే ఇది లేఖనాల్లో ఉన్నటువంటి విషయాన్ని తీసుకొస్తున్నాడు. నీకు విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడిగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదువు. నువ్వు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతిమంతుడిగా కనబడుతున్నావు. నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు. కానీ సత్య మార్గాన్ని నడవాల్సిందే, అనుసరించి నీతిమంతులు మనం అవ్వాలి. అదే సత్య మార్గం చెప్తుందంటే, నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నా పాపములు ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నవి. ఎలాగా ఇది తెలుస్తుంది? యేసుక్రీస్తు వారి జీవితం మన ఎదుట కనబడుతున్నప్పుడు నా అతిక్రమములు, నా దోషములు అవన్నీ కనబడతాయి. నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు వారు అట్లా కనబడుతున్నప్పుడు నాలో ఏ లోపాలు ఉన్నాయో తెలుస్తాయి. మన ఎదుట అద్దం ఉన్నప్పుడు ఆ అద్దం మనలో ఉన్నటువంటి ముఖం మీద ఉన్నటువంటి మచ్చలు కానీ ఏమన్నా సరే తెలియజేస్తుంది. అది క్రీస్తు వారు కూడా అలాగే ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా ఆగకూడదు. నీతిమంతుడిగా ఇచ్చినటువంటి ఆజ్ఞ, సత్యమంటే ఏంటో చూపిస్తున్నటువంటి ఆజ్ఞ. అది ఆ విధముగా మనం చూసినట్లయితే నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లు, నీ మాటల్లో నీవు నీతిమంతుడిగా తీర్చబడాలంటే నేను పాపినని, నా దోషములు భరింపజాలనివని, నీతిమంతుడైన నీవు నన్ను క్షమించమని అడగాలి. అది నీతిమంతుడిగా తీర్చబడినట్లు. అలాగే నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లు. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న యెడల మీరెందుకు నన్ను నమ్మరు? నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలరు? ఇక్కడ రోమలో రాస్తుంది ఏంటంటే, నీవు వ్యాజ్యం ఆడినప్పుడు గెలవాలంటే నాలో పాపం ఉంది, ఏముందని మీరు ఎవరైనా నిరూపించగలరా అని యేసుక్రీస్తు వారు అడిగిన విధంగా నీతి మార్గాన్ని చూపించినటువంటి యేసుక్రీస్తు వారిని మనం అనుసరిస్తున్నప్పుడు, నేను ఇప్పుడు నా దగ్గర కోట్ల ఆస్తి పెట్టుకుని మీరు సంపాదించొద్దని చెప్పినప్పుడు అవి కనబడుతున్నప్పుడు నేను చెప్పడానికి కూడా అర్హుడిని కాను. కానీ దాచుకుని చెప్పినా కూడా ఆయన ఎదుట నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన నా మాటలను వింటాడు. ఆయన విన్నప్పుడు ఆయన ఎదుట నేను తేలిపోతాను. కాబట్టి నేను మాట్లాడినప్పుడు, నేను వ్యాజ్యం ఆడినప్పుడు నా యందు దోషం ఉందా నిరూపించండి అని చెప్పి, అంటే యేసుక్రీస్తు వారు ఆయన అడగటం గల కారణం కూడా అదే. ఆయన ఏదైతే లోకాన్ని సంపాదించుకోవద్దు అన్నాడో అదే ఆయనలో ఏదన్నా చెప్పింది ఆయనలో ఉందా అని నిరూపించమంటున్నాడు. అందుకనే మన వ్యాజ్యం ఆడినప్పుడు
గెలిచేటట్టుగా ఉండాలి. గెలిచేటట్టుగా ఉండాలంటే నీతిమంతుడు చూపిస్తున్నటువంటి నీతి మార్గాన్ని అనుసరించాలి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కానీ క్రీస్తు సత్య మార్గాన్ని, సత్యాన్ని అనుసరించి నీతిమంతులం అవ్వాలి మనం. లేకపోతే లోకానికి దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు? కాబట్టి లోకానికి దేవుడు తీర్పు తీరుస్తాడు కాబట్టి లోకంలో మన పాపం అని గ్రహించి పాపక్షమాపణ నిమిత్తం ఆయన దగ్గరికి వచ్చి ఆ నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు చూపించినటువంటి మార్గంలో మనం వెళుతున్నప్పుడు, నీతిమంతుడు మన మార్గం అనుసరిస్తున్నప్పుడు మన పాపాలను మనం విడిచిపెట్టి, లోకాన్ని మనం విడిచిపెట్టి, ఎవరన్నా సరే నాలో మాలో పాపం ఉందా అని చెప్పినప్పుడు ఉన్నదని వాళ్ళు నిరూపించడం అంటే వాక్యం ద్వారా చూపించినప్పుడు మనం సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. ఎందుకంటే మన ముఖం అద్దం మన ముందు ఉన్నప్పుడు తెలుస్తుంది, కానీ మనం అద్దం ఎదుటివారుగా ఉన్నప్పుడు కొంతమంది వాక్యాన్ని అనుసరించేవారు ఉన్నప్పుడు వారికి అర్థమైంది మనకు తెలియజేసినప్పుడు మనం దిద్దుకోవాలి. అదే వ్యాజ్యం ఆడినప్పుడు కూడా మనకు గెలవాలంటే దిద్దుకునే మనసు కూడా మనకు కావాలి. కాబట్టి ప్రతి మనుషుడును అబద్ధికుడు అవును, కానీ దేవుడు సత్యవంతుడు కాకతీరడు. ప్రతి మనుషుడిని చూసామనుకో అబద్ధికుడే, నన్ను చూసి మీరు చేసుకోని అవసరంలా. కానీ నీతిమంతుడైనటువంటి ఆయన వైపు చూసినప్పుడు ఆయనకి మనకు ఉన్నటువంటి కనెక్టివిటీ తోటి మనము నీతిమంతులుగా సత్య మార్గాన్ని వెంబడించిన వరకు అవుతాయి. ఎందువల్లంటే మనం ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు ఆయన మనలను రక్షిస్తాడు, నీతిమంతులుగా చేస్తాడు. నీతిమంతుడు లేడు, కానీ నీతిమంతుడైనటువంటి దేవుని అనుసరిస్తున్నప్పుడు మనం నీతిమంతులు. ఇప్పుడు మనం అందరూ కూడా మిలిటరీలో చేరలేదండి. చేరిన తర్వాత చేరుతున్నప్పుడు ఆ మిలిటరీలో ట్రైనింగ్ తీసుకున్నప్పుడు మిలిటరీలో పెద్ద పెద్ద పోస్టులకు ఇంకెళ్ళా, కానీ ఆ ఉద్యోగంలో చేరినప్పుడు చివరి అంకం వరకు కూడా మనం అందులో కొనసాగుతాం. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా అంతవరకు సహించిన వాడే రక్షించబడతాడు. అంతవరకు కూడా దీంట్లో నడవలసిన వారమైన, దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించవలసిన వారమైన. కాబట్టి ఎవరో చెప్పారని చెప్పి బాప్తిసం తీసుకుంటే చాలని చెప్పారని చెప్పేసి దేవుడు న్యాయం తీర్చడానికి చూపించలేదు, నీతిమంతుడిగా చూపించలేదు, న్యాయం తీర్చడు, ఆయన మంచోడు అని చెప్పేవాళ్ళ మాటలు చెప్పినంత మాత్రాన ఆయన అబద్ధికుడు అవడు. ఆయన ఏదైతే చెప్పాడో అది చేస్తాడు. కాబట్టి ఆయన మనకు ఏదైతే చెప్పాడో అది జాగ్రత్తగా మనం ఎరగాలని చెప్పి దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఆ వాక్యం ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాం. అలాగే 3వ అధ్యాయం 5వ వచనం, మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలిగజేసిన ఎడల ఏ మందుము ఉగ్రతను చూపించి దేవుడు అన్యాయస్తుడగునా? నేను మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. ఒక మనుష్య రీతిగా నేనేం మాట్లాడుతున్నా అంటే మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి చేసిన ఎడల, బాప్తిసం తీసేసుకుని ఈ లోకంలో ఉన్నటువంటి దేవుడు మనకు ఆస్తులు ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనకు ఆయన ఆశీర్వదించేవాడు నాకు కనబడుతున్నాడు, మీకు కూడా ఆశీర్వదిస్తాడని చెప్పి దుర్బోధకుడు చెప్పినంత మాత్రాన, ప్రసిద్ధి చేసినంత మాత్రాన నీతిని ప్రసిద్ధి కలిగజేసిన ఎడల, అంటే దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలిగజేసిన ఎడల, సంపాదన చూపిస్తారు కదా, డబ్బు వచ్చింది చూసారా, మా దగ్గర వచ్చింది చూసావా, అది దేవుడు ఇచ్చిందే అని చెప్పి దేవుని నీతి కింద ప్రసిద్ధి చేసిన ఎడల ఏ మందము ఉగ్రతను చూపించే దేవుడు అన్యాయస్తుడగునా? నేను మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. అంటే లోకాన్ని, పాపాన్ని ద్వేషించండి, నీతిమంతుడిగా మార్చబడండి అని చెప్తున్నటువంటి ఆయన ఉగ్రతను చూపిస్తున్నాడు. అంటే ఉగ్రత అంటే అది మనకి మేలు, ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. ఉగ్రతను చూపించే దేవుడు అన్యాయస్తుడగునా? ఉగ్రత అంటే లోకాన్ని సంపాదించుకుంటూ ఆయన ఉగ్రత. దేవుడు అన్యాయస్తుడగునా? దేవుడు అన్యాయస్తుడవుతాడా? నేను మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. దేవుడు అన్యాయస్తుడు ఎట్లా అవుతాడు? ఆయన ఇది చేస్తే, ఆజ్ఞను అనుసరిస్తే నా ఉగ్రత వస్తుందని చెబుతున్నాడు. కానీ దుర్నీతి ఏం చేస్తుందంటే నీతికి ప్రసిద్ధి కలిగజేస్తుంది. అంటే నీతి చెప్తుంది ఏంటంటే, నువ్వు నీతిమంతుడు అంటే నువ్వు దశంభాగాలు కానుకలు ఇచ్చావు కాబట్టి, చర్చికి వస్తున్నావు కాబట్టి దేవుడు నీకు సహాయం చేశాడు, అంతే తప్ప నువ్వు డబ్బులు లోకంలో ఎంతైనా సంపాదించుకోవచ్చు అని చెప్తే ప్రసిద్ధి కలిగజేస్తుంది. అంటే దేవుని నీతికి ఇదే నీతి అని చెప్పి చూపిస్తడం వల్ల ఒక ఉగ్రత చూపించే దేవుడు, ఉగ్రత చూపిస్తారన్న దేవుడు నా మాట వినకపోతే నశించిపోతారని చెప్పిన ఆయన అన్యాయస్తుడు అవుతాడా? ఒకసారి మనుష్య రీతిగా అడుగుతున్నా, చెప్పండి, ఇలాగా అడుగుతున్నా. అట్లా అనరాదు, అట్లాగ అంటానికి వీల్లేదు, అట్లా అయినాడలా దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? మనకు అదే కదా ప్రశ్న. దేవుడు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. కానీ సత్యాన్ని అనుసరించి నీతిమంతులం అవ్వాలి మనం. లేకపోతే దేవుడు లోకానికి ఎలా తీర్పు తీర్చాడు అందుకని అంటున్నాడు. అట్లన రాదు, అట్లయినడలా దేవుడు లోకానికి ఎట్లు తీర్పు తీర్చును? దేవుడు లోకానికి ఎట్లా తీర్పు తీరుస్తాడు? ఇప్పుడు ఒక కోర్టుకి వెళ్ళారండి ఒక వ్యక్తి, ఇద్దరు వెళ్ళినప్పుడు వ్యాజ్యం ఉంటుంది.
ఒకడు తప్పు చేశాడు, ఒకడు తప్పు చేయలేదు. అక్కడ జరుగుతున్నటువంటి దీంట్లో చూస్తే న్యాయమూర్తి ఎవరు? ఏ తప్పు చేయనివాడు అక్కడ కూర్చున్నాడు. ఆయన ముందు ఇద్దరు దోషులు వచ్చినప్పుడు వాడిద్దరితో మాట్లాడుతున్నప్పుడు ఒకటి తప్పు ఉంటుంది, ఒకటి రైట్ ఉంటుంది. అది ఎవరు సరి చేయాలి? న్యాయాధిపతి. మరి దేవుడు న్యాయాధిపతిగా ఆయన రాబోతుంటే, న్యాయాధిపతిగా ఆయన తీర్పు తీర్చబోతుంటే లోకమునకు ఎట్లు తీర్పు తీరుస్తాడు ఆయన? నువ్వు బాప్తిసం తీసేసుకున్నావు, ఇంకా నువ్వు సేఫ్టీలో ఉన్నావు, వెళ్ళిపోయావు, చాలే ఇంకేం చేయనవసరం లేదు అంటే, పాపం నీలో ఉందని నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు వారు అక్కడ ఉంటాడు. నీలో ఏ పాపం ఉందో కనబడుతూ ఉంటుంది. అలాంటప్పుడు యేసుక్రీస్తు వారు నీతిమంతుడిగా ప్రత్యక్షం అవటం ఎందుకు? శిలువ మరణ పునరుద్ధానాలు పొందుకోవడం ఎందుకు? అట్లనరాదు. అట్లయిన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? ఓకే, అందరూ బాప్తిసం తీసుకున్నారండి, పరలోకం ఇచ్చేస్తాను అన్నాడు, తీసేసుకున్నావు, వెళ్ళిపోయి లోకంలో ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావు, చర్చికి కూడా రావట్లా, ఇంకేదన్నా పర్లేదని చెప్పి వెళ్ళిపోయావు. ఇంకెట్లా తీర్పు తీరుస్తాడు ఆయన? ఇప్పుడు నువ్వు మిలిటరీలో ఉద్యోగంలో చేరావు, చేరిన తర్వాత చాలు అని చెప్పి సంతకం పెట్టేసి ఇంట్లో కూర్చుంటే పని ఎవరు చేస్తారు? పని చేయలేనివాడి కోసమే కదా తీర్పు తెచ్చడానికి. పని చేసేవాడు అక్కడ ఉంటాడు, పని చేయలేనివాడు ఇంట్లో ఉంటే వాడికి తీర్పు తెచ్చడాకే కదా పని చేసేవాడిని చూపించేది. ఆడు పని చేస్తున్నాడు, ఆడు జీతం తీసుకున్నాడు, నువ్వే పని చేయకుండా దొంగతనంగా ఇంటి దగ్గర ఉన్నావు అని చెప్పి జీతాన్ని ఎందుకు తీసుకోండి అని చెప్పి తీర్పు తెచ్చడానికి. పని చెయ్యాలి, మనం చేయాల్సింది పని చెయ్యాలి. ఆయన చెప్పింది చేయకపోతే తీర్పు ఉంది. ఆయన తప్పనిసరిగా తీర్పు తీరుస్తాడు. ఆయన బాప్తిసం తీసుకున్నారా, తీసుకోలేదే కాదు, అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆయన మాటను అంగీకరించి నడుస్తున్నారా లేదా, లోకానికి తీర్పు తీరుస్తాడు. దేవుని ఆయన వచ్చి చూపించాడు, నీతిమంతుడిగా వచ్చి యేసుక్రీస్తు వారు చూపించాడు, ఇలా బ్రతకండి, దేవుడి మీద నమ్మిక ఉంచండి, పొరుగు వారికి సహాయం చేయండి. అది యేసుక్రీస్తు నామంలోనే చేయాలి. ఈ రక్షణ తప్ప వేరే ఆల్టర్నేట్ లేదు. ఈ నామంలోనే మీరు ఆయనలో రక్షించబడతారు, ఈ నామం త్రూనే. అంతేగాని దేవుడు నేను కోట్లాస్తిని పనిచేశాను, అవి చేశానన్నా కూడా కుదరదు. యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచి అప్పుడే ఆ ఇల్లు కానీ వాళ్ళు కానీ రక్షించబడతారు తప్ప ఇంకొక ఆల్టర్నేట్గా చేసుకున్నంత మాత్రాన లోకంలో ఎన్ని నీతి కార్యాలు చేసినా, నీతి కార్యాలు అంటే ఉన్న ఆస్తి కోట్లు ఉంటే పనిచేశానంటే కాదు. యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించి అప్పుడు నిన్ను వలని పొరుగు అని ప్రేమించినప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు. అందుకని దేవుని మహిమ తీర్పు తీర్చేది ఎలాగంటే ఆయన మాటను అంగీకరించి చేస్తున్నాం వారే, అంతేగాని నాకు కలిగినటువంటి వాటిని బట్టి నేను చేస్తున్నానన్న వారికి కాదు. అలాగే 7వ వచనం, దేవునికి మహిమ కలిగినట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన ఎడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేలా. దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన ఎడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేలా. నా అసత్యము వలన సత్యము అయినటువంటి ఆయన చూపించినటువంటి మార్గాన్ని, సున్నతి మార్గాన్ని, అంటే హృదయంలో జరిగేటువంటి ఈ కార్యాన్ని, పాపినని అంగీకరించిన విషయాన్ని అది చూపించి మరలా లోకంలోనికి వెళ్ళిపోయి అదే సత్యమని చూపిస్తే ఆ సత్యము ప్రబలిన ఎడల, దేవుని సత్యం ప్రబలిన నేనికను పాపినైనట్టు ఎలా తీర్పు పొందును? నా అసత్యం అసత్యము దేవుని సత్యము ప్రబలిన ఎడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేలా. నేను పాపినా కాదా, నీతిని అనుసరిస్తున్నానా లేదా అన్నది తెలియాలంటే యేసుక్రీస్తు ఆ సత్యమును ప్రక్కన పెట్టి నా అసత్యాన్ని ప్రబలింపజేసినట్లయితే ఇంకా నేను పాపినైనట్టుగా తీర్పు పొందాల్సినటువంటి అవసరం ఏముంది? నేను పాపినంటాకి ఏంటి, ఇంకా ఇదేముంది? నేను పాపిని అంటే గల కారణం ఏంటంటే ఆయన నీతి నాలో ఉందో లేదో చూసినప్పుడు, అంటే న్యాయం ఏది చెప్తుందో ఆ న్యాయ స్థానం చెప్తున్నటువంటి దేవుడు చెప్తున్నటువంటి న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఒక స్కేల్ లేదండి, ఇంకో స్కేల్ మనం ఎలా తయారు చేయగలం? నేను చేసిన స్కేలే తీసుకొచ్చి పెట్టాను అనుకోండి, 12 అంగుళాలు ఉంటుంది కదా ఒక స్కేల్ వచ్చి, నేను 15 అంగుళాల స్కేల్ తీసుకొచ్చి పెట్టా, ఇంకా దేవుడి కన్నా ఇంకా ఇదే గొప్పదని చెప్పి తీసుకొచ్చి పెట్టా. అప్పుడు మీరేమంటారు? కరెక్టే, ఎందుకంటే 12 అంగుళాలే ఉంది, ఇదైతే 15 అంగుళాలు ఉంది కాబట్టి ఈ స్కేలే కరెక్ట్ అని చెప్తారు. ఇది అసత్యము.
ఈ అసత్యాన్ని దేవుని సత్యమును దేవుని సత్యము ప్రబలని ఎడల నేను ఇకను పాపినైనట్టు తీర్పు పొందనేలా. నేను ఇంకా అధికంగా చేస్తున్నాను కదా, 15 అంగుళాలు ఉంది, 12 కాదు ఇంకా చేస్తున్నాను కదా, అయితే ఇంక నేను పాపినైతే ఎట్లాగా అంటున్నాడు. మేలు కలుగుటకు కీడు చేయదుమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారం మేమెందుకు చెప్పరాదు, అట్టి వారికి కలుగు శిక్ష విధి న్యాయమే. మేమేదో మేలు కలుగునట్లు కీడు చేయదుమని చెప్పుచున్నామంటున్నారు. అంటే వాళ్ళకి మేలు కలగటానికి ఈ విధంగా చెబుతున్నారు. ఇప్పుడు నేను చెప్పే విషయం, దేవుడు చెప్తున్నటువంటి ఈ వర్తమానం మీకు తెలియజేసేదానికి కూడా అదే. ఏం పర్లేదు బ్రదర్, దేవుడు దీవిస్తాడు, మంచోడు, ఆశీర్వదిస్తాడు, మీరేం పర్లేదు అన్నవాడికి వాళ్ళ వెనకాల వెళ్తారు. కాదురా నాయన, మనం చేర్చబడినటువంటి ఈ యొక్క మార్గంలోకి వచ్చిన వారు మన నీతిమంతులుగా మార్పు చెందాలి. మన నీతిమంతులు కాదండి, మన నీతి మూరుకు గుడ్డు లాంటిదండి అంటారు. ఒరే నిజమే అది, కానీ అటువంటి వాడికి మన పాపాలను ఒప్పుకొని మన పాపాలను విడిచిపెట్టి ఆయన వెంబడిస్తున్నప్పుడు, నీతిమంతుని అనుసరిస్తున్నప్పుడు, నీతిని మనకి అనుగ్రహిస్తున్నటువంటి ఆయన ప్రేమిస్తున్నప్పుడు నీతిమంతులుగా మనం మార్చబడతాము. ఈ విధంగా మనం వెళ్తామని చెప్పి మనం చెబుతుంటే, మేలు కొనుటకు కీడు చేయదు అని మేము చెప్పుచున్నామని, మేలు కొనుట అంటే మాకేదో మేలు వస్తుందని చెప్పి వీళ్ళకి కీడు చేయదుమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మల్ని దూషించి మా చెప్పు ప్రకారం మేమెందుకు చెప్పరాదు, అట్టి వారి కలిగే శిక్ష న్యాయమే. ఇట్లాగా తిరస్కరించేవారు వద్దు, అబద్ధధనం సంపాదించుకోమాకండి, హృదయ సంబంధమైనటువంటి సున్నతి కలిగి లోకములో స్థిరంగా ఉండండి, ఒక పద్ధతిగా ఉండండి, ఒక బౌండరీస్ కలిగి ఉండండి అని చెబుతుంటే మీరు కానీ దాన్ని తిరస్కరిస్తున్నారు కాబట్టి మీకు కలుగు శిక్ష దానికి న్యాయమే. మీకు మీరే వ్యతిరేకించుకుంటున్నారు. పర్లేదులే బ్రదర్, దేవుడు మంచోడు, ఏం చెప్పలేదు అని. కానీ మీరు ఏం చేస్తున్నారంటే, నాలో పాపం ఉందని మీలో నిరూపించుకోగలరనే వ్యాజ్యాన్ని మీరు తీసుకొచ్చినప్పుడు మీలో పాపం ఏదైతే ఉందో యేసుక్రీస్తు వారి దగ్గర, యేసుక్రీస్తు వారు న్యాయమూర్తిగా నిలబడినప్పుడు తెలిసిపోతుంది. మరలా మీరు తీర్పు తీరుస్తాడు ఆయన, లోకానికి తీర్పు తీరుస్తాడు, ఆయనను బట్టే తీర్పు తీరుస్తాడు. 42వ అధ్యాయము 3వ వచనం యెషయా గ్రంథం. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, నీతిని బట్టి తీర్పు తీర్చును. అదే క్రీస్తుని బట్టి తీర్పు తీరుస్తాడు. ఒకవేళ మేము ఏదో మీకు కీడు చేస్తున్నాం అనుకుంటున్నారేమో, అది మీకు మేలు, కానీ అది మీరు కీడు అనుకుంటున్నారు, ఇది మీకు సరే. అలాంటి వారికి శిక్షావిధి కలుగుట న్యాయమే. ఇట్లా తిరస్కరించే వాళ్ళకి శిక్షావిధి కలుగటానికి న్యాయమే. అది తప్పే ఉంది ఇందులో. నువ్వు అంగీకరించే చదువుకోలేని వాడికి పనులు చేసుకుంటున్నాడు, మోటు పనులు చేసుకుంటున్నాడు, ముఠా పనులు చేసుకుంటున్నాడు. ముఠా అంటే గొప్ప ఇదే కాదంట్లా, కానీ ముఠా పనులు చేసుకున్నాడు, అది న్యాయమే నీకు. అరే నీకు ఆఫీషియల్గా మంచి ఉద్యోగం చేసుకోవడం కష్టపడి చదువుకోరా అంటే చదువుకోనన్నావు. చదువుకోమంటే నీకేదో లాభం వస్తుంది, నాకేదో లాభం వస్తుంది చెప్పి చదువుకోమంటున్నారు కదా అని అనుకుంటున్నావు. నువ్వు కాదు, నీకు బాగుపడతావని చదువుకోమని మేము చెప్తే కాదంటున్నావు కదా. సరే, నువ్వు న్యాయమే, నీకు ముఠా పనే కరెక్ట్ అని చెప్పి వదిలేయటం. అలాగే వదిలేస్తాడు. అందుకని అంటున్నాడు 9వ వచనం, రోమిలి రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అలాగైనా ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా, ఎంత మాత్రములు కాము. మేము వారికన్నా ఏమందుము, వారికంటే శ్రేష్ఠులమా అంటే మేము అంగీకరించాం కదా, శ్రేష్ఠులమా, తక్కువ వారమా, ఎంత మాత్రం కాదు. యూదులేమి గ్రీసు దేశస్తులేమి అందరము పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. అందరూ కూడా, గ్రీసు దేశస్తులేంటి, యూదులేంటి, అందరూ కూడా పాపమునకు లోనై ఉన్నారు. మనందరం కూడా లోనై ఉన్నాము, దోషారోపణ చేసి ఉన్నాము. ఇందును గురించి వ్రాయబడి ఉన్నది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించేవాడును లేడు, దేవుని వెతకువాడు ఎవడునూ లేడు, ఒక్కడు కూడా లేడు, నీతిమంతుడు లేడు, అందరిని త్రోవ తప్పి ఏకముగా పనికి మాలు వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయుకుడి, ఆయన నీతిమంతుడైనట్టు నీతిని జరిగించి ప్రతివాడును నీతిమంతుడు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయుకుడి, మన నీతిమంతులం కాదులే అని చెప్పి, నీతిమంతులని చెప్పకుండా కాదులే అని చెప్పి లోకాన్ని సంపాదించుకుంటూ అదే ఘనతగా చూపిస్తూ దేవుడు సత్యాన్ని అసత్యానికి మారుస్తున్నటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. ఆయన నీతిమంతుడైనట్టు నీతిని జరిగించి ప్రతివాడును నీతిమంతుడు. నీతిని జరిగించే ప్రతి ఒక్కడు కూడా నీతిమంతుడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, కానీ ఆయన నీతి మార్గాన్ని చూపించాడు. క్రీస్తు సత్యాన్ని అనుసరించి నీతిమంతులు అవ్వాలి మనం, లేకపోతే రేపు తీర్పులోకి వెళ్తాం. దాని కొరకు ఈ సందేశం ఇవ్వటగల కారణం.
ఇక్కడ రాయబడుతున్నటువంటి విషయాలు చూసినట్లయితే బహు ఆశ్చర్యంగా ఉంటాయి. ఎందువల్లంటే దేవుడు మంచోడులే బ్రదర్ అని చెప్పేవాళ్ళ ద్వారా మీరు మోసపోమాకండి. దేవుడు మంచోడే, ఎట్టి బస్సులు ఆయన 100 కన్నా 200 ఎన్నో రెట్లు మంచోడే. అందుకనే మనల్ని ప్రేమించి ఆ పాపంలో ఉన్నటువంటి బురదలో ఉన్నటువంటి మనలను ఆయన పైకి తీసుకొచ్చాడు. ఆయన ఆ బురదలో నుంచి తండ్రి ఆయన లేపాడు. ఆయన పాపంలో నుంచి, పాపం లేనివాడు ఆయన, ఆ పరిశుద్ధుడు, మన కొరకు ప్రేమ చూపించాడు. ఆయన చూపించి ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకు దయచేశాడు. శాంతి మార్గాన్ని వారు ఎరగరంట. శాంతి మార్గం రా ఇది. ఏ మార్గం అది? డబ్బులు సంపాదించుకోకుండా ఉండటం, భూలోకాన్ని విస్తారంగా సంపాదించుకోకుండా ఉండటం శాంతి మార్గం. అదే యేసుక్రీస్తు వారు చెప్పాడు, నా శాంతినే మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చినట్టు కాదు. లోకం ఇచ్చే శాంతి సమాధానం అనుకుంటారు, కోట్లుంటే సమాధానం అనుకుంటారు. అవి ఉన్నవాడుకున్న పరిస్థితి మామూలుగా ఉండదు. వాడు పడే కష్టం అట్లాంటిది కాదు. ఎందుకు వచ్చాను రా అనిపిస్తుంది వాడికి. ఎందుకు ఈ విధంగా సంపాదించుకున్నాను రా అనిపిస్తుంది చివరి క్షణాల్లో కూడా. ఎందుకంటే మోసగాళ్ళు అందరినీ చూస్తారు వాడు. నా శాంతి ఏం చెప్తుందంటే, మన యేసుక్రీస్తు ఇచ్చిన శాంతి ఏం చెప్తుందంటే, సమాధానం ఏం చెప్తుందంటే, నిత్యరాజ్యంకు దృష్టి పెట్టుకుని సమాధానంతో, ఏ బాధ్యతలు ఉండవు. కోట్లు ఉన్నవాడికి లాకర్లు కావాలి, అవి కావాలి, ఈ కావాలి, అందరు సెక్యూరిటీ కావాలి. ఈ లోకాన్ని సంపాదించుకోలేనటువంటి శాంతి ఇచ్చిందే యేసుక్రీస్తు వారు. హాయిగా పడుకుంటాం. ఎక్కడ ఎవరు ఏ కాపలా పెట్టుకోం మనం. మన కాపలా ఆయనే ఉంటాడు. సృష్టికర్త, సైన్యములకు అధిపతిగా యెహోవానే మనల్ని కాపాడువాడు. ఆయనే కాపాడుతాడు. ఆయన కునుకడు, నిద్రపోడు. అటువంటి దేవుడిని ఆశ్రయించిన వారు, లోకాన్ని విడిచిన వారు ఎవరంటే ఆయన ఆశ్రయించిన వారు. నీతిమంతుడు లేడు. కానీ యోహాను రాసిన మొదటి పత్రిక 3:7 చెప్తున్నాడు, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడే ఉన్నట్టు నీతిని జరిగించి ప్రతివాడును నీతిమంతుడు. ఆయన నీతిని జరిగించేవాడు ప్రతివాడు నీతిమంతుడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కానీ ఆయన నీతిమంతుడిగా వచ్చి యేసుక్రీస్తు వారి భూమి మీద చూపించాడు. నీతి అంటే ఏంటో చూపించాడు. ఇప్పుడు నీతి మార్గంలో నడవాలి మనం. ఆ నీతి మార్గంలో నడిస్తేనే తర్వాత ఆ మార్గంలో నడిచిన వారు రక్షించబడతారు. ఆ మార్గాన్ని అనుసరించిన వారు కాపాడబడతారు. న్యాయాధిపతి తీర్పు తీరుస్తానంటున్నాడు. తీర్పు తీరుస్తానంటే నీతి మార్గంలో నడవలేని వారు ఉన్నట్టే కదా. కాబట్టి నీతి మార్గం, మనం మురికి గుడ్డే మన నీతి. కానీ అందుకని అంటున్నాడు కదా, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టుగా నీతిని జరిగించి ప్రతి వాడును నీతిమంతుడు. నీతిని జరిగించేవాడు ప్రతి వాడు నీతిమంతుడు. మనందరం కూడా బోర్డులు వేసుకుని చెప్పనవసరం లేదు. ఆయన నీతిని జరిగించాలి, ఆ నీతి మార్గంలో నడవాలి. కాబట్టి నీతి మార్గంలో నడిస్తేనే, లేకపోతే రేపు తీర్పు దినానికి వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. తీర్పులోకి తప్పించబట్టాకే, మన తీర్పులోకి వెళ్లకుండా ఉండటానికి, కాపాడబడటానికి, తీర్పులో అంటే నరకంలోకి వెళ్ళిపోకుండా ఉండటానికి, తీర్పు నుంచి తప్పించబడటానికి యేసుక్రీస్తు వారి భూమి మీద రావడం జరిగింది. కాబట్టి నీతి అంటే ఏంటో, సత్యం అంటే ఏంటో ఆయన చూపించాడు. మనము నీతిమంతులం అవ్వాలి, లేకపోతే ఆయన తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పును ఎదుర్కొనాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. ఎవ్వరు కూడా నీతిమంతులు కారు. కానీ నీతిమంతుడైనటువంటి ఆయనను మనం వెంబడించాలి. తర్వాత ఆయన తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులో మనం తప్పించబడాలంటే మొదటిగానే ఆయనను మనం అనుసరించడానికి నిర్ణయించుకోవాలి. బాప్తీసం తీసుకున్నంత మాత్రాన, క్రైస్తవుడు అయిపోయినంత మాత్రాన, కానుకలు ఇచ్చినంత మాత్రాన, చర్చికి వెళ్ళిపోతున్నంత మాత్రాన నీతిమంతులము అవ్వము అని బైబిల్ చెప్తుంది. కానీ దుర్బోధకులు ఏం చెప్తారంటే, ఈ కానుకలు ఇచ్చి, చర్చిలకి ఇచ్చి, మాకు ఇచ్చేస్తే మీరు ఏం పర్లేదని. జాగ్రత్త. మీ ఆత్మను రక్షించుకోవాలంటే దేవుని వాక్యాన్ని చదవండి. దేవుడి వాక్యం ఏం తెలియజేస్తుందో దాని ప్రకారం సత్యవాక్యాన్ని విని నడుచుకోండి. మీకు కావాలంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో చూసినట్టయితే జెమినీ కానీ, ఇవన్నీ కూడా చార్జిపిటీ కానీ, ఇవన్నీ కూడా కరెక్ట్గా చెప్తున్నాయి. సువార్థికులు ఎవరు చెప్పట్లా. జెమినీకి వీటికి డబ్బులతో పని లేదు. కానీ బైబిల్లో ఉన్నటువంటి వచనాన్ని ఎంత చక్కగా వివరిస్తున్నాయి. వాటినన్నా ఆశ్రయించండి. అవన్నా కొద్ది గొప్ప సహాయం చేస్తాయి. పూర్తి సహాయం చేసేది మాత్రం బైబిలే. తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. జెమినీ అన్నీ కూడా అవి ఏ విధమైనటువంటి విషయాలు వివరంగా ఇస్తున్నాయి. ఒక విధంగా దుర్బోధకుల కన్నా బెటర్ అని చెప్తున్నా. కానీ అన్నింటికన్నా బెటర్ బైబిల్, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తాడు. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని చెప్పి దుర్మార్గులు అసత్య ప్రకటనలు చేసి, అంటే
ఇంకా మనం నీతిమంతులం కాదు, దేవుడు చూసుకుంటాడులే, పర్లేదు, మీరు మాత్రం చర్చిలకు డబ్బులు ఇచ్చేయండి, మాకు కానుకలు ఇచ్చేసేయండి అని చెప్పి పాడు చేస్తారు. కాబట్టి అటువంటి వారితో మీరేం చేసేయంటే మిమ్మల్ని మోసపరచనీయకుడి. యోహానుకు రాసిన మొదటి పత్రిక అదే చెప్తుంది. చిన్నపిల్లారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుండా చూసుకోండి. ఎందుకంటే ఆయన నీతిమంతుడైనట్టు నీతిని జరిగించి ప్రతి వాడిని కూడా నీతిమంతుడు అవుతాడు. మన నీతిని జరిగిస్తే నీతిమంతులు అవుతాం, మనం అయ్యే ఛాన్స్ మనకుంది. కాబట్టి ప్రయత్నిద్దాం. ఆయన ఏం చెప్తుంది, ఆ నీతి వాక్యం ఏం చెప్తుంది, నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు. ఆయన జీవితాన్ని అంగీకరించే బాప్తిసం తీసుకున్నాం. ఆ అంగీకరించిన దాన్ని కొనసాగించాలి. కాబట్టి అసత్యమైనటువంటి వాటిని, అంటే లోకంలో ఉన్నటువంటి దుర్బోధకులు ఆస్తులను చూపించి నీకు ఆస్తులు వస్తేనే దేవుడు ఉన్నట్టు అని చెప్తారు. వారి మాట నమ్మకండి. వారు ఉచ్చులో పడిపోమాకండి, వారు మోసంలో పడిపోమాకండి. వారు సంపాదించుకోవటం కోసమే. ఎవరు కూడా సంపాదించుకోవాలని వారి ఉద్దేశం కాదు, వారు సంపాదించుకోవటం కోసం. ఇంకా ఎవరన్నా అంటే మా దగ్గరికి వచ్చి అడగకూడదనే వారు ప్రార్థన చేసుకుంటారే కానీ, ఏదో మీకు ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళ డబ్బు పోకూడదని వాడు బాధ. కాబట్టి దుర్బోధకులు మోసం చేసే వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వారి అసత్యాన్ని సత్యంగా చూపించి దేవుని సత్యాన్ని కూడా అపహాసింపచేస్తుంటారు. వ్యాజ్యమాడినప్పుడు నువ్వు ఎలా ఉండాలి, నాలో పాపం ఉందా అని నీలో ఎవరైనా నిరూపించండి అనే విధంగా మన వర్తమానం ఉండాలి, చెప్పే వర్తమానం ఉండాలి. మనకు పాపక్షమాపణ పొందుకుని, పాపిని గ్రహించి పాపక్షమాపణ పొందుకుని మనం మాట్లాడే తీరు కూడా ఎట్లా ఉండాలంటే, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా నిరూపించగలరు. వాక్య ప్రకారం ఎక్కడన్నా సరే చెబితే దిద్దుకోవాలి. మీకు చెప్పినప్పుడు మీరు కూడా దిద్దుకోవాలి. వాక్యం చెప్పినప్పుడు దిద్దుకోవాలి. వాక్యం ద్వారా నాకు ఎవరైనా చెప్పినప్పుడు నేను దిద్దుకోవాలి. ఎందుకంటే చెప్పండి అన్న యేసుక్రీస్తు అడిగాడు. నేను చెప్తున్నా కదా, నేను చెప్పాను డబ్బు సంపాదించుకోదని. చెప్పిన తర్వాత నా దగ్గర ఉందా, ఇది కాదు ప్రాముఖ్యం అని చెప్తున్నా, కానీ నా దగ్గర ఉందా, మీరు ఎవరైనా నిరూపించగలరా అని వ్యాజ్యమాడాలి మనం. చెప్పండి, మీరు ఎవరన్నా సరే ఏమన్నా పాపం ఉందా, అది ఏదైనా ఉంటే దిద్దుకోవటానికి నేను ప్రయత్నం చేయాలి. వచ్చినప్పుడు మనం కూడా చేయాలి. కాబట్టి నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు. కానీ సత్యాన్ని అనుసరించి నీతిమంతులం మనం అవ్వాలి. లేకపోతే లోకానికి దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు? కాబట్టి మనం జాగ్రత్త వహించి నీతిమంతులుగా అవ్వటానికి నీతి మార్గంలో నడిచి అదే నీతిమంతుడైనటువంటి ప్రతి వాడు కూడా నీతిని జరిగించి ప్రతి వాడు నీతిమంతుడు. నీతిని జరిగించేవాడు ప్రతి ఒక్కడు నీతిమంతుడే. నీతిని జరిగించాలంటే నీతి ఏం చెప్తుంది మనం ఎరగాలి. కట్టి కృప మనకిచ్చినందుకు ఆ వాక్యాన్ని ఎరిగి ఇంకా ముందు సాటుకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో నడిపించి సహాయం చేయను గాక. ఆమేన్.